నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. యాసంగి పంటల నమోదు గడువు పొడిగింపు. ఖమ్మం జిల్లాలో మొత్తం 4.16 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని అంచనా కాగా ఇప్పటి వరకు 75,000 ఎకరాల వివరాలు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వం పంటల నమోదు గడువును ఈ నెల 15 వరకు పొడిగించగా ఖమ్మం జిల్లా వ్యవసాయాధికారి డి పుల్లయ్య 15లోగా ఏఈఓలు కస్టమర్ల వారీగా మిగిలిన వివరాలు నమోదు చేస్తారని ఆయన తెలిపారు. సీఎం కప్ క్రీడా పోటీలు. ఖమ్మం జిల్లా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు వేదికగా మారింది. సీఎం కప్ క్రీడా పోటీలు ముగియడంతో మెరిట్ క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ చేశారు. జిల్లాల వారీగా పోటీలు నిర్వహించగా ఖమ్మంలో ఆర్చరీ, బాల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. వీటిని 20వ తేదీన నిర్వహించనున్నారు. హెచ్డి సిటీ మీటర్ వినియోగుల సదస్సు. ఖమ్మం విద్యుత్ సర్కిల్ పరిధిలో హెచ్డి సిటీ మీటర్లకు సంబంధించిన సమస్యలను, ఆన్ బ్లాకింగ్ రీడింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు క్రాస్ రోడ్లో గల విద్యుత్ గెస్ట్ హౌస్లో 3 గంటల 30 నిమిషాలకు సదస్సు ప్రారంభం కాగా కార్యక్రమంలో అకౌంట్స్ విభాగం అధికారులు, ఇంజనీర్లు పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. రవాణా శాఖ సేవలకు అంతరాయం. ఖమ్మం జిల్లాలో వాహన్ పోర్టర్ శిక్షణ కోసం రవాణా శాఖ ఉద్యోగులు 13న హైదరాబాద్ వెళ్లనున్నారు. దీనివల్ల ఖమ్మం, సత్తుపల్లి కార్యాలయాల్లో సేవలు పాక్షికంగా అందుతాయని, వైరా యూనిట్ కార్యాలయంలో ఎలాంటి సేవలు అందుబాటులో ఉండవని డిటిఓ జగదీష్ తెలిపారు. 13న 116 వార్డుల ఫలితాలు వెల్లడి. ఖమ్మం జిల్లా 5 మున్సిపాలిటీల్లోనూ ఈ నెల 13న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. పోలింగ్లో 822.5% ఓటింగ్ నమోదైంది. శ్రీ శివదుర్గ మందిరంలో మంత్రి తుమ్మల. ఖమ్మం నగరంలో 47వ డివిజన్ పరిధిలో శ్రీ శివదుర్గ మందిరంలో నిర్వహించిన యాగ మహోత్సవాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. లోక కళ్యాణం, జిల్లా ప్రజల ఆయురారోగ్యాల కోసమే ఈ యాగం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపి మంత్రిని సన్మానించారు. భక్తుల కొరకు భారీ ఏర్పాట్లు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పల్లంపల్లి గ్రామ పంచాయతీలోని శ్రీ కోటిలింగాల ఆలయంలో ఎప్పటిలాగానే జాతర కోసం అధికారులు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోచంపల్లి సర్పంచ్ హేమలత ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ ఆలెం వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి తెలిపారు. అభివృద్ధి పనుల్లో వేగం. వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలోని శ్రీ లింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పరిశీలించారు. కళ్యాణ మండపం, వేదిక పనులను చూసి నాణ్యతతో పాటు పనులు గడువులోని పూర్తి చేయాలని ఆదేశించారు. కామేపల్లి ఆరోగ్య కేంద్రంలో తనిఖీ. కామేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ రామారావు తనిఖీ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ హాస్పిటల్స్కి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, వేసవి నేపథ్యంలో సీజనల్ వ్యాధుల అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. ఓటింగ్లో మహిళలే ముందంజ. ఖమ్మం జిల్లా 11న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 5 మున్సిపాలిటీల్లోనూ ఓటింగ్లో 74,157 మంది మహిళా ఓటర్లకు గాను 61,520 మంది ఓటు వేయడంతో పాటు 82.95 పోలింగ్ నమోదైంది. కల్లూరులో 87.71%, ఏదులాపురంలో 86.43%, వైరాలో 83.71%, సత్తుపల్లిలో 78.71%, మదిరలో 78.37% మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. యూరియా యాప్తో రైతు కష్టాలు. ఖమ్మం జిల్లాలో యూరియా పంపిణీ ప్రవేశపెట్టిన కొత్త యాప్ విధానం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుంది. రైతులకు స్మార్ట్ ఫోన్లపై అవగాహన లేకపోవడంతో పంపిణీ కేంద్రాల వద్ద గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు. దీనితో పాత పద్ధతిలోనే యూరియా అందించాలని రైతులు కోరగా కొత్త విధానానికి అలవాటు పడక తప్పదని జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య స్పష్టం చేశారు. ఘోర రోడ్డు ప్రమాదం. పెనుగడప వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరిగడ్డి లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ను బొగ్గు టిప్పర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఖమ్మంలో ఫంకీ మూవీ టీం సందడి. ఖమ్మం నగరంలో లకారం లేక్ వ్యూ క్లబ్లో సినీ నటుడు విశ్వక్సేన్ తను నటించిన ఫంకీ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్కు హాజరయ్యారు. హీరో విశ్వక్సేన్, హీరోయిన్ కయాద్ లోహర్, దర్శకుడు అనుదీప్, నిర్మాత నాగవంశీ, సంగీత దర్శకుడు బీమ్స్ అందరూ ఈ వేడుకలో చిత్ర విశేషాల గురించి పంచుకున్నారు. కాల్వలో మృతదేహం లభ్యం. ఖమ్మం జిల్లా టేకులపల్లిలోని సాగర్ కాల్వలో ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని
పోస్టుమార్టం నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు.